ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లక్షల విలువైన గోవా లిక్కర్ పట్టివేత. ఎస్ఈబీ చరిత్రలో ఇదే భారీ మొత్తమన్న రూరల్ ఎస్పీ విశాల్ గున్ని. ఉక్కు సత్యాగ్రహంపై త్వరలో ఓ సినిమా తీస్తా. సినీ నిర్మాత సత్యారెడ్డి వెల్లడి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వ్యాపార వర్గాలతో కలిసి పోరాటం చేస్తాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆంజనేయులు వెల్లడి. గుట్టు చప్పుడు కాకుండా గోవా నుండి తరలిస్తున్న 44 లక్షల విలువ కలిగిన లిక్కర్ ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఈబీ అధికారులతో కలిసి ఎస్పీ విశాల్ గున్ని కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎస్ఈబీ ఏర్పడిన తరువాత ఇంత మొత్తంలో లిక్కర్ పట్టుకోవడం మొదటిసారి అని, పంచాయతీ ఎన్నికల సమయంలోనూ అధిక మొత్తంలో లిక్కర్ ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అడిషనల్ ఎస్పీ ఆరిఫ్ మాట్లాడుతూ ఈ కేసులో మొత్తం 7 నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు. The pilot యాక్ లేదు మొత్తం 80 vehicle sir on cement load Chandrasekhar has continuously been doing very good work. sir SHO మాచర్ల గారు sir SHO నర్సరావుపేట sir సార్ ఇన్స్పెక్టర్ వీరేంద్ర గారికి కూడా సార్. ఓకే సో 1 పోలీస్ ఇన్స్పెక్టర్ సార్ స్టాఫ్ తర్వాత సిబ్బందికి కూడా కమిషనర్ గారు ఒక స్పెషల్ రివార్డ్ ఇస్తున్నారు. టుగెదర్ అందరూ కలిసి వచ్చేసి విచ్ హస్ గోన్ సో అందరికి గుడ్ డే. ఇప్పుడు గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్లో మన ఎస్పీ గుంటూరు రూరల్ విశాల్ గున్ని గారు ఆధ్వర్యంలో, తర్వాత ఏబ్లీ సపోర్టెడ్ బై ఏసీ శ్రీ శ్రీనివాసులు, ఏసీ ఎస్సీబీ, మన అడిషనల్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, మన ఈఎస్ గారు చంద్రశేఖర్ రెడ్డి, వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్యాచెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ ఎస్సీబీ ఫార్మేషన్. అంటే మేబీ ఇంతకుముందు కూడా లాస్ట్ ప్రొహిబిషన్ టైంలో కూడా ఎంత జరిగిందా లేదా మనకి అనుమానం ఉంది. బట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్యాచ్ టిల్ నౌ. అండ్ దానికోసం మన టీమ్కి అందరికీ కంగ్రాచులేషన్స్ ఇస్తున్నాము. అండ్ దిస్ ద వార్ ఆన్ ఇలిసిట్ లిక్కర్ అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ బ్లో టు దెమ్. ఇప్పుడు మన అందరికీ తెలుసు ఆల్మోస్ట్ 10 months ఇప్పుడు ఎస్సీబీ ఫార్మేషన్కి అయింది. సో ఎస్సీబీ అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఇది ఒక ఇట్స్ అ న్యూ ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు మొత్తం దేశంలో చూస్తే ఇలాంటి అంటే ఒక ఆర్గానిక్ ఇంటిగ్రేటెడ్ బిట్వీన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎక్కడ లేదు. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే అంటే ఇది నా ప్రివిలేజ్ అంటే కి ఐఎమ్ ద ఫస్ట్
అంటే కమిషనర్. అండ్ ఇప్పటి వరకు రిజల్ట్స్ చూస్తే కూడా చాలా వరకు మన అంటే సంతోషం రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ 10 monthsలో మన ఆల్మోస్ట్ 93,000 కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. అడిషనల్ ఎస్పీ గారు చెప్తారు ఫ్రమ్ గోవా ఆర్ ఈవెన్ కర్ణాటక నుంచి స్టార్ట్ అయింది. కర్ణాటక నుంచి వీనో టెట్రా ప్యాకెట్స్ చాలా ఎక్కువ సంఖ్యలో రాయలసీమ డిస్ట్రిక్ట్స్ అనంతపూర్ నుంచి కర్నూలు వరకు దే ఆర్ క్యాచింగ్ అ లాట్. అదేవిధంగా మన నార్దర్న్ బార్డర్స్ చూస్తే ఒడిశా నుంచి కూడా ఐడి అరక్ హ్యాస్ బీన్ కమింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. అది కూడా మన పట్టుకోవడం జరుగుతుంది. ఒడిశా బికాజ్ ఐడి అరక్ ఈజ్ లీగల్, ఆంధ్రాలో లేదు. సో దానికోసం త్రూ సీ రూట్ కానీ ఆర్ త్రూ ఏజెన్సీ ఏరియాస్ అది ఇన్ఫ్లక్స్ ఉంది. అది కూడా మన దృష్టి పెట్టాము. అండ్ చాలా ఇంటెన్సివ్ పెట్రోలింగ్ జరుగుతుంది బోత్ ఆన్ ద సీ షోర్ అండ్ ఆల్సో ఆన్ ద హిల్స్. అండ్ గుడ్ రిజల్ట్స్ ఆర్ కమింగ్. సో వీ ఎక్స్పెక్ట్ దట్ ద సేమ్ ట్రెండ్ విల్ కంటిన్యూ. అండ్ जो coordination which is going on ఇప్పుడు further as time passes, ఇప్పుడు only 10 months అయింది, it will become much better integrated and ఒక organic department లాగా SCB will show better results, and not only in these fields but in other fields also which are now the responsibility of SCB. పేట్ స్టేషన్లో 8 January ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 4/21. సో ఆ కేసులో 478 నిప్స్ చేశాము అలాంగ్ విత్ 2 vehicles. కానీ అందులో మనకి మెయిన్ అక్యూజ్డ్ అప్పుడు దొరకలేదు. సో అప్పటి నుంచి మనము వాళ్ళ మీద ఖబర్ పెడుతున్నాము. సో మన టీంకి లెడ్ బై ఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి, STFCI వీరేందర్, SHO మాచర్ల కొండారెడ్డి అండ్ SHO నర్సరావుపేట్ కర్ణ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నిన్న రాత్రి సంగారెడ్డి తెలంగాణ అవుట్స్కట్స్లో మనం వెళ్ళాము. మనకి ఇన్ఫర్మేషన్ ఉంది మన అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారో అక్కడ ఉన్నారు. సో మన టీం అక్కడ వెళ్ళినప్పుడు మనకి ఒక బల్కర్, అది వెహికల్ అక్కడే ఉంది మీరు చూడొచ్చు. ఆ బల్కర్ వెహికల్లో మనకి అక్యూజ్ మనకి పేరు రామావత్ అశోక్ నాయక్, రెసిడెంట్ ఆఫ్ మిర్యాలగూడ నల్గొండ, వాళ్ళు దొరికాడు. సో వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళు ఇంట్రోగేట్ చేసినప్పుడు మనకి ఆ బల్కర్లో మనకి కాంట్రాబ్యాండ్ దట్ ఈస్ గోవా లిక్కర్ మనకి మళ్ళీ దొరికింది. ఈ ప్రత్యేక కేసులో మనకి టోటల్ సీజ్డ్ ఆ బల్కర్లో 523 boxes with a total of 22,716 bottles. So this is mana jillalo I think for the state the highest seizure in a single case. డీటెయిల్డ్గా బ్రీఫ్ చేసినట్లు గుంటూరు రూరల్ జిల్లాలో ఈ యొక్క ఆపరేషన్తో SCB ఇతిహాసంలోనే హిస్టరీలోనే చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ అండ్ సింగిల్ లార్జెస్ట్ క్యాచ్ అనమాట. అండ్ థ్యాంకింగ్ కమిషనర్ సార్ ఆన్ దిస్. సార్ గుంటూరు రూరల్ జిల్లాలో ప్రత్యేకంగా మా అడిషనల్ ఎస్పీ ఆరిఫ్ కానీ, ఎక్సైజ్ అఫీషియల్స్ కానీ, SCB అఫీషియల్స్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ చాలా మంచి ఒక సమన్వయంతో ముందుకు జరుగుతుంది సార్. దీనికి ఒక నిదర్శనగా మనం చూడాలంటే జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఒక నిదర్శనం దీనికి సార్. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలోనే highest number of seizures during the gram panchayati and urban local bodies happened in Guntur rural sir. Overall ga sir urban local bodies lo chusinappudu 19,375 bottles manam pattukodam jarigindi. Ade vidhanga gram panchayati polling lo time lo manamu enforcement bhaganga SCB vallu tarvata local police tho kalsi 39,197 bottles were caught sir. As many as 342 cases of MC violation as well as seizures were shown sir. దీనికి ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడానికి ఇదొక మ్యాక్సిమం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అని కూడా చెప్పొచ్చు సార్. మనం షూర్ దట్ వీ విల్ బీ అలర్ట్ ఆల్ ద టైమ్ సార్. ఈ యొక్క గుడ్ వర్క్తో మనం ఆగము. వీ విల్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ ది గుడ్ వర్క్ కంటిన్యూస్. అట్ ద సేమ్ టైం మరొకసారి ప్రతిసారి గుడ్ వర్క్తో మీ ముందు వచ్చినప్పుడు మీడియా వాళ్ళతో చెప్తూనే ఉంటాను, ఇంతవరకు పర్ఫార్మెన్స్ ఏది ఉంది ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది హార్డ్ వర్కింగ్ ఆఫీసర్స్, అట్ ద సేమ్ టైం కోఆపరేషన్ బై ద పబ్లిక్. మరొకసారి వినంతిస్తున్నాను, మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను పబ్లిక్తో, మా ఎక్స్క్లూజివ్ వాట్సాప్ హెల్ప్ లైన్ కానీ మా ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ అకౌంట్లు కానీ కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు కానీ సమాచారం ఉంటే అందించండి. వీ విల్ డెఫినెట్లీ యాక్ట్ ఆన్ ఇట్. అదేవిధంగా సార్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద కూడా మనం ప్రత్యేకంగా నిఘా పెట్టాము. And around with your leadership and with the coordination between SCB and our district officials, sir, we will ensure further success in the days to come.
విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే తెలుగు ప్రజలు చూస్తూ ఊరుకురని సినీ నిర్మాత తెలుగు సేన జాతీయ అధ్యక్షులు సత్యారెడ్డి హెచ్చరించారు. గుంటూరు బ్రాడీపేటలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శనివారం సత్యారెడ్డి మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం సృష్టికర్త అమృతరావు ఆశయాలకు అనుగుణంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అమృతరావు మనవడు మోహన్ గాంధీ ఉక్కు సత్యాగ్రహంలో పాల్గొన్న లక్ష్మీ నారాయణలతో పాటు ఇతరులతో కలిసి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉక్కు సత్యాగ్రహంపై కూడా త్వరలోనే సినిమా తీస్తామని పేర్కొన్నారు. పదుల సంఖ్యలో గ్రామాలు ఆ విలేజ్లన్నీ ఆ ఉక్కు ఫ్యాక్టరీ పునాదుల కింద సమాధులు అయిపోయినాయి. వందల సంఖ్యలో గుళ్ళు, బళ్ళు, మసీదులు, చర్చిలు కూడా ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఆవరణలో కనుమరుగైపోయినాయి. వందలాది వేలాది ఎకరాలు కూడా పంట భూములు కనుమరుగైపోయినాయి. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, కోట్లాది మందికి పరోక్షంగా సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి బంగాళాఖాత తీరంలోని అతి సుందరమైన మన తెలుగువారి కిరీటం, కీర్తి కిరీటమైన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను తెలుగు సేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఆయన ఏ ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి మద్దతు ఇస్తున్నారని చెప్పారో ఆయనకి అండగా తెలుగు సేన ఉంటుంది. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ ఒక్క మాట చెప్పినందుకు ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థుల్ని సెటిలర్స్ ఓట్లేసి గెలిపించవలసిందిగా కూడా తెలుగు సేన తరపున పిలుపునిస్తున్నాం. కేటీఆరే కాదు, చిరంజీవి గారు కూడా మద్దతు ఇచ్చారు. మంచు మనోజ్ మద్దతు ఇచ్చాడు. ఆర్పి పట్నాయక్ మద్దతు ఇచ్చాడు. సినీ రంగంలోని ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలని, తెలుగువారి ఆత్మగౌరవం అయినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిస్తున్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ వ్యాపార వర్గాలతో కలిసి పోరాటం చేస్తామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు వెల్లడించారు. జిన్నా టవర్ సెంటర్ లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంజనేయులు మాట్లాడారు. ప్రపంచంలో అనేక రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఏ రాష్ట్రాలు సంస్థల్ని ప్రైవేటీకరణ చేయలేదని, అటువంటిది మోడీ ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. పెట్టినప్పుడు కానీ గత 7 సంవత్సరాలుగా పరిపాలన పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తులు కానీ, ప్రభుత్వ ఫ్యాక్టరీస్ కానీ వ్యాపారాలు లాభం వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒక పక్క ఎల్ఐసిని, ఎయిర్ ఇండియాని, అట్లాగే కొన్ని సంస్థల్ని ప్రైవేటీకరణకి, అలాగే ఇతర దేశస్తుల పెట్టుబడులకు ఆహ్వానించి దాదాపు 70 లక్షల వేల కోట్ల రూపాయలని ఉన్న ఆస్తులను అమ్మేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కోవిడ్ నేపథ్యంలో వాస్తవానికి వ్యాపారస్తులకు నష్టాలు వచ్చినా, ఇండస్ట్రీ నష్టాల్లో ఉన్నా, ఆర్థికంగా భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ దేశంలో కూడా ఉన్న ఆస్తులను అమ్మటం, కంపెనీని ప్రైవేటీకరణ చేయటం, లాభాలు ఉన్న సంస్థల్లో కూడా విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం అనేది వారు చేసే పరిస్థితి ఏంటంటే చాలా ఆర్థిక పరిస్థితిని దౌర్బల్య స్థితికి తీసుకొచ్చే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణ మానుకోవాలి, తప్పనిసరిగా ప్రభుత్వం నడపాలి, అవసరం వస్తే మిగతా ఇండస్ట్రీస్ లాగానే షేర్ మార్కెట్కి వెళ్ళి అవసరం వస్తే కొన్ని షేర్లు సృష్టించి చేయటమే కాకుండా ఉక్కు గనులు కూడా ప్రత్యేకించి వాటికి కేటాయించాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన తప్పుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కార్మికులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ తక్షణమే ఉక్కు గనులు శాంక్షన్ చేయండి, కొంత డబ్బులు ఇవ్వండి. మాకున్న ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి హక్కును కాపాడుకోవడం కోసం
కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ శాఖలు ఏదేదో చాకులు చెప్తూ ఉంటారు, అప్పుడప్పుడు చలాకులు పలాకులు ఆడుతూ ఉంటారు. కానీ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తే మీరు ఏం చేస్తూ ఉన్నారు? సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది, ప్రైవేట్ గన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, పోలవరం కానీ మిగతా ప్రాజెక్టులు కూడా డబ్బులు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని ఎందుకు మీరు మాట్లాడని అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చే డబ్బు కాకుండా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఖర్చు పెడతా ఉంటే మీకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి అందరిని విమర్శిస్తారు. కానీ మీ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితిని మీరు ఎందుకు విమర్శించాలని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఏదేమైనా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకి మేమందరం వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఉద్యమంలో భాగస్వాములు అవుతాం, ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుందామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాపారస్తులు కానీ ఇండస్ట్రీస్ కానీ ప్రజలు కానీ ప్రతి పౌరుడు కూడా దీంట్లో భాగస్వాములై ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని చెప్పేసి సమయాన్నంగా ప్రజలందరికీ నేను మనవి చేస్తాం. గుంటూరు అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు డివిజన్ ఏజెంట్లతో సమీక్ష సమావేశం జరిగింది. శనివారం జరిగిన ఈ సమావేశంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, పశ్చిమ ఇన్ఛార్జి కోవెలమూడి నాని పాల్గొని మాట్లాడారు. ఈ నెల 14న ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఏజెంట్లు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల నుండి వచ్చిన బాక్సులపై సీల్ తో పాటు సీరియల్ నెంబర్ ఉంటుందని దీన్ని ఏజెంట్లు గమనించాలని సూచించారు. హరిబాబు, శివరామయ్య, శ్రీనివాసరావు, నరసయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఇచ్చిన బ్యాలెట్కి పైన కవర్ మీద రాసేదానికి ఎవరు పోస్టల్ బ్యాలెట్ అనేది సరి చూసుకోవాలి. ఫస్ట్ తీసిన తర్వాత పోస్టల్ బ్యాలెట్లో టిక్ మార్క్ ఉండాలి, రైట్ కొట్టినట్టు ఉంటేనే వ్యాలిడ్. ఇంకా ఏది రాసినా వ్యాలిడ్ కాదు. సంతకం చేసినా ఏలు ముద్ర వేసినా ఏది వ్యాలిడ్ కాదు. టిక్ పెట్టాలి. ఆ లైన్లో ఎన్ని టిక్కులు పెట్టినా చెల్లుబాటు. ఈ గడి ప్రతి అభ్యర్థికి ఒక గడి ఉంటుంది. 2 లైన్ల మధ్య ఎన్నిసార్లు ముద్రలు వేసినా, అంటే మామూలు ఓట్లు లెక్కేసేటప్పుడు పోస్టల్ బ్యాలెట్ అయితే ఎన్ని టిక్కులు పెట్టినా పోస్టల్ బ్యాలెట్కి మనం వేసిన స్వస్తిక్ ముద్ర ఇవ్వరు. అది ఫస్ట్ గుర్తు పెట్టుకోండి. స్వస్తిక్ ముద్ర ఉందంటే అది దొంగదని అర్థం. పోస్టల్ బ్యాలెట్కి స్వస్తిక్ ముద్ర ఇవ్వరు. పెన్నుతో టిక్కు పెట్టాలి. ఆ పెన్ను టిక్కులు రైట్ మార్కు ఎన్ని పెట్టినా చెల్లుబాటే. బ్యాలెట్ పేపర్ అకౌంట్, ఆ బ్యాలెట్ పేపర్ అకౌంట్ టాలీ అయిందా లేదా చూడాలి. నెంబర్ 3, ఇక ఫస్ట్ స్టేజ్లో ఈ నెంబరు, సీరియల్ నెంబరు, బ్యాలెట్ పేపర్ అకౌంట్ టాలీ అయిపోయిన తర్వాత అన్ని ఓటు అప్పుడు సీల్ తీస్తారు. కట్ చేసి సీల్ తీసి అన్ని డబ్బాలో పోస్తారు, వేరే ట్రేలో పోస్తారు. డబ్బా ఇక తిరగేసి చూసుకొని ఏమీ లేవని గమనించుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఖాళీ డబ్బాని పక్కన పెట్టించాలి. నెంబర్ 3, అప్పుడు ఏం చేస్తారంటే అన్నిటినీ 25 నెంబర్ చూడరు, ఎవరు చేశారు చూడరు. 25 కట్టలు కడతారు. కట్టలు కట్టేటప్పుడు 2 వైపులా రబ్బర్ బ్యాండ్లు వేసారో చూడాలి. 25 కరెక్ట్గా లెక్కేసారో లేదో చూడాలి. అప్పుడు మనం ఇంతకుముందు రాసుకున్నాం, ఈ బూత్లో సపోజ్ 10వ నెంబర్ బూత్, 10వ డివిజన్లో 1వ నెంబర్ బూత్ ఎన్ని ఓట్లు పోలైనవి అని టోటల్గా 10,000 ఓట్లు అయితే 8,000 పోలైనవి, లేదా 6,000 పోలైనవి, లేదా 6,025 పోలైనవి, లేదా 30 పోలైనవి, ఏదో లెక్క ఉంటుంది కదా. 25 చొప్పున ఎన్ని రావాలి? 1000కి ఎన్ని రావాలి? 40 రావాలి. అంటే మీరు 8,000 అయిపోయితే అన్ని 40 అక్కడ వస్తున్న పేరు అర్థమైందండి. కాబట్టి సైకిల్ మొదటిదా, రెండోదా, మూడోదా మన బ్యాలెట్ పేపర్ ఆటల్లోనే అంటించుతారు. అంటించిన దాన్ని మెల్లిగా మీరు అప్పుడు ఈ 25 ఓపెన్ చేసి చూస్తారు, మనకు చూపిస్తారు. ఇక అప్పుడు మనం డిఎస్ఆర్ చెప్పి స్వస్తిక్ మార్క్ ఉంటేనే వ్యాలిడ్, ఇంకేదున్నా వ్యాలిడ్ కాదు. ఇందాక టిక్ ఉంటేనే వ్యాలిడ్, ఇంకేదున్నా ఇన్వాలిడ్.
ఇక్కడ స్వస్తిక్ మార్క్ ఉంటేనే వ్యాలిడ్. అయితే ఓటు వేసేటప్పుడు అధికారి యొక్క పాత్ర ఏంటంటే ఓటుని ఇలా మడిచి ఇవ్వాలి. ఇలాగ ఎక్కువ మంది కొంతమంది ఇలా మడిచి ఇవ్వకుండా, లేకపోతే మడిచిన దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇట్లా మడత పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మడత పెట్టి వేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అందుకోసమే స్వస్తిక్ మార్కు ఎప్పుడు కూడా యారోస్ ఉంటాయి. యారోస్ అంటే బాణం గుర్తులు రైట్ సైడ్ తిరుగుతున్నట్టున్నారు, అంటే క్లాక్ వైజ్ అంటున్నారు, అంటే కుడివైపు తిరిగి ఉండాలి. ఆ గడిలో ఎన్ని 100 ముద్రలు వేసినా చెల్లె కాదు, గడిలో ఉండాలి. ఇందాక చెప్పాడు 90% ఉన్నా చెల్లె, 60% ఉన్నా చెల్లె. అతని ఇంట్రెస్ట్ ఏంటి, ఈ గుర్తు సైకిల్ గుర్తే అని అర్థం. ఇది దాటి అవతలకి వెళ్ళినా 50 వెళ్ళినా మీకు అనుమానం వచ్చినా, డౌట్ వచ్చిన అవతల డౌట్ వస్తే ఇది డౌట్ అని ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ వేయమని చెప్పాలి. వైసీపీ జిల్లా బీసీ నాయకులు వడ్డెర సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు పల్లపు మహేష్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. మార్కెట్ సెంటర్ లోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు కృష్ణా బలిజ సంఘం కార్పొరేషన్ చైర్మన్ కోలా భవానీ అతిథిగా హాజరయ్యారు. అతిథుల సమక్షంలో పల్లపు మహేష్ తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మహేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏమండి ఆ బుకే కొంచెం వెనకానండి. అందరూ కొద్దిగా వెనకరండి, కొద్దిగా ఓకే. కమిటీ తరపున రాష్ట్ర యువజన అధ్యక్షులుగాను, అదేవిధంగా గుంటూరు అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులుగాను, మరి బీసీ నాయకులుగాను, మరి అనేక సేవలు అందిస్తున్నటువంటి పల్లపు మహేష్ గారి 40వ జన్మదినోత్సవ సందర్భంగా అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పార్టీలో కూడా కీలక వ్యక్తిగా ఉన్నటువంటి మహేష్ గారికి మంచి పదవులు రావాలని చెప్పేసి, ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పేసి, మరి అదేవిధంగా పల్లపు మహేష్ అంటే అప్పిరెడ్డి గారికి మరి కుడి భుజం లాంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఈరోజు కూడా ఇంకో పదవి రాకపోవడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా రానున్న రోజుల్లో మంచి పదవి ఇప్పిస్తారని చెప్పేసి అప్పిరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన ఎప్పుడు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. ఈ వడ్డెర జాతిలో ఆణిముత్యం అనేది పల్లపు మహేష్ గారు. ఆయన ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని, ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్తున్నాను. రోజుకు సంబంధించి నన్ను దీవించాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మనిషికి హృదయపూర్వకంగా పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇవాళ బీసీల్లో కానివ్వండి, కమ్యూనిటీలో కానివ్వండి, స్నేహితుల్లో కానివ్వండి, ఆప్యాయతల్లో కానివ్వండి, నన్ను చల్లగా ఉండాలి, మా వాడు అందరికీ పనికొచ్చే విధంగా మా అందరికీ చేయూతగా ఉండాలి, మా ఇంట్లో బిడ్డ మావాడు అని నన్ను దీవించడానికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్ద మనసు కలిగిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చివరి క్షణం దాకా ప్రజాసేవకి అంకితం అయ్యి ప్రజల కోసం ఉంటానని, నన్ను నమ్ముకున్న కమ్యూనిటీని కానివ్వండి, బీసీలకు కానివ్వండి, నా వంతుగా ఉడతాబత్తి సాయంగా ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరి సాక్షిగా చెప్తూ, నాకు ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మాత్రం మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. $44 లక్షల విలువైన గోవా లిక్కర్ పట్టివేత
చేనేత. ఎస్ఈబి చరిత్రలో ఇదే భారీ మొత్తమన్న రూరల్ ఎస్పీ విశాల్ గున్ని. ఉక్కు సత్యాగ్రహంపై త్వరలో ఓ సినిమా తీస్తా. సినీ నిర్మాత సత్యారెడ్డి వెల్లడి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వ్యాపార వర్గాలతో కలిసి పోరాటం చేస్తాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆంజనేయులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.